హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. లాస్ట్ వీడియోలో కాశీకి ఎలా రీచ్ అయ్యాము అండ్ హస్తికలు ఏ విధంగా ఘాట్ దగ్గర గంగలో కలిపాము ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్‌గా షేర్ చేశాను కదండీ. ఈ వీడియోలో మేము దర్శనం అనేది ఎలా చేసుకున్నాము అండ్ దర్శనానికి ఎంత సమయం పట్టింది, ఏ గేట్ నుంచి వెళ్తే ఏ దర్శనము అండ్ ఫ్రీ దర్శనానికి స్పెషల్ దర్శనానికి తేడా ఏంటి, స్పెషల్ దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఆ డీటెయిల్స్ అన్ని నేను కంప్లీట్‌గా షేర్ చేస్తానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియోలో చూస్తుంది ఇది టెంపుల్ కి గేట్ 1 సైడ్ ఎంట్రీ అండి. అండ్ ఈ రెనోవేటెడ్ ఘాట్ నుంచి మనం పైకి వస్తే డైరెక్ట్ గా గేట్ 1 సైడ్ కి వెళ్తాము. ఈ గేట్ 1 సైడ్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఘాట్ నుంచి పైకి రాగానే స్టార్టింగ్ రైట్ సైడ్ శంకరాచార్యుల వారి స్టాచ్యూ అనేది ఉంటుంది. మీరు వీడియో స్టార్టింగ్ లో కూడా చూసుంటారు. శంకరాచార్యుల వారి స్టాచ్యూకి కొంచెం కార్నర్ లో మీరు అక్కడ ఫ్రీ లాకర్స్ అనేవి ఉంటాయండి. అండ్ చెప్పుల స్టాండ్ కూడా పక్కనే ఉంటుంది. ఈ ఫ్రీ లాకర్స్ లో మన బ్యాగ్స్ ఇవన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ అక్కడ చెప్పుల స్టాండ్ లో చెప్పులు పెట్టేసుకొని డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళొచ్చండి. ఈ గేట్ 1 నుంచి వెళ్తే ఇది ఫ్రీ దర్శనము. అండ్ మాకు ఫ్రీ దర్శనానికి సమయం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అవర్స్ 2.5 అవర్స్ దాకా టైం పట్టింది. మేము వెళ్ళిన రోజు బాగా వర్షం అండి. కానీ దర్శనం కూడా చాలా బాగుంది. ఈ వైట్ కలర్ పందిర్ లాగా చూస్తున్నారు కదండి, ఇవన్నీ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్. వీటి కింద నుంచే దర్శనం లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. జనాలు పెరిగే కొద్దీ లైన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మార్నింగ్ టైంలో వెళ్తే జనం బాగా ఉన్నారండి మేము వెళ్ళిన టైంలో. కానీ ఒక 1 o'clock తర్వాత అలా వెళ్తే అసలు చాలా ఖాళీగా ఉందండి. దర్శనానికి కూడా ఎక్కువ సమయం అనేది పట్టదు, ఫ్రీ దర్శనానికి కూడా. నేను ఈ వీడియో అనేది దర్శనం చేసుకున్న తర్వాత వచ్చి బయట ఈ వీడియో అనేది తీసానండి. అప్పుడు జనం అంతగా లేరు, క్యూ లైన్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఇక్కడే గేట్ 1 దగ్గర భారత్ మాత స్టాచ్యూ ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు భారత్ మాతని కళ్ళకు కట్టినట్టు ఇలా ఉంటారు అన్నట్టు చెక్కారు. చాలా నీట్ గా చెక్కారు. ఈ స్టాచ్యూని గమనిస్తే మీరు ఒకటి చూడొచ్చండి. వాటర్ అనేది స్టాచ్యూ మీద పడినప్పుడు స్టాచ్యూ కలర్ అనేది బ్లాక్ కలర్ లో మారుతుంది. అండ్ వాటర్ అనేది డ్రై అయినాక వైట్ కలర్ లో మారుతుంది. ఈ స్టాచ్యూ కూడా చాలా బాగున్నారు. అక్కడ భారత్ మాత అంటే ఇలా ఉంటారు అన్నట్టు చాలా నీట్ గా ఉంది. భారత్ మాత స్టాచ్యూ వెనకాలే ఒక చిన్న టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ లో కేదార్నాథ్ టెంపుల్ అని అంటారు. శివుడు వెలిసి ఉన్నారు. ఈ టెంపుల్ కూడా చాలా నీట్ గా బాగుంది. మీరు వీడియోలో ఇంకొక స్టాచ్యూ గమనిస్తున్నారు కదండి. ఈ స్టాచ్యూ వచ్చేసి అహల్యాబాయ్ హోల్కర్. ఈవిడ మాల్వా కింగ్డమ్ కి రాణి అండి. ఈవిడే 17th సెంచరీలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ ని కట్టించారు అని చెప్పి హిస్టరీలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది మేము దర్శనానికి వెళ్లే ముందు తీసిన వీడియో. క్యూ లైన్ చూడొచ్చు ఎంత దూరం ఉందో. పొద్దున పూట జనం అయితే చాలా బాగా ఉన్నారు. మేము సండే పూట వెళ్ళాం దర్శనానికి. మీరు వీడియోలో గమనిస్తున్నారు కదండి, దుర్లభ్ దర్శన్ కేందర్ అని చెప్పి అక్కడ ఒక ప్లేస్ ఉంది కదా. అక్కడ మీరు కొంతమంది చూడొచ్చు విఆర్ గ్లాసెస్ పెట్టుకొని కూర్చొని ఉన్నారు. కాశీ వెళ్ళినప్పుడు మాత్రం ఇదైతే అస్సలు మిస్ కావద్దండి. ఇది చాలా బాగుంటుంది. దీని ఛార్జ్ వచ్చేసి 10 minutes ఆఫ్ వీడియో మనకి ఆ విఆర్ లో ప్లే చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు 10 minutes కి. కానీ ఈ చాలా వర్త్ అండి. ఇది మనకి రియల్గా భగవంతుడి దగ్గర కూర్చొని భజన చేస్తున్నాము అంత ఫీల్ వస్తుందండి. 360 degreesలో ఆ వ్యూ ఉంటుంది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి ఆ శివయ్య దగ్గర మనం కూర్చొని భజన చేస్తున్నాము, ఆ పూజా కార్యక్రమాల్లో మనం పాల్గొన్నంత ఫీల్ అయితే వస్తుంది. 100% చెప్తున్నాను, ఇదైతే అస్సలు మిస్ కావద్దు. మీరు వీడియోలో చూస్తుంది అటుపక్క గేట్ 2 ఎంట్రీ అండి. అక్కడ కొంతమంది జనాలు ఉన్నారు కదా, అది గేట్ 2 ఎంట్రీ. ఇది టెంపుల్ కి కొంచెం లోపలికి వచ్చినట్టు. ఈ గేట్ 1 సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చినప్పుడు గేట్ 1 నుంచి డైరెక్ట్ గా లైన్ అనేది ఉండదు. గేట్ 1 పక్కన నుంచి కాంపౌండ్ వాల్ నుంచి ఈ క్యూ లైన్ అనేది వెళ్తుందండి. లోపలికి ఎంట్రీ అయ్యేటప్పుడు మీరు గమనించవచ్చు గేట్ 1 లోపల వైపు కూడా ఒక క్యూ లైన్స్, ఈ వైట్ కలర్ టెంట్ కింద ఒక 3 క్యూ లైన్స్ ఉంటాయి. ఈ 3 లైన్ల నుంచి దాటుకొని మనం మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్తాము. మీరు చూడొచ్చు గోల్డెన్ కలర్ లో ఒక టెంపుల్ కనపడుతుంది. అదే మెయిన్ టెంపుల్, కాశీ విశ్వనాథ్ యొక్క మెయిన్ టెంపుల్. ఎంత బాగుంటుందంటే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేయడం నాకు చాలా అదృష్టం అని చెప్పి అనుకోవచ్చు. నేను కాశీ వెళ్ళటం ఫస్ట్ టైం అండి. ఇదివరకు టెంపుల్ ఎలా ఉందో నాకు తెలియదు. ఒక ఫ్రెండ్ అయితే చెప్పారు, చాలా ఇరుకిరుకుగా దగ్గరగా ఉంటుంది టెంపుల్ అనేది, ఇంత స్పేషియస్ గా ఉండేది కాదు. రీసెంట్ గా టెంపుల్ అంతా రెనోవేట్ చేశారు అని చెప్పి అన్నారు. చాలా బాగా రెనోవేట్ చేశారండి. టెంపుల్ బయట ఈ కాంపౌండ్ వాల్స్ లాగా ఉన్నాయి కదా, అవి అయితే ఒక రాజుగారి కోట లాగా ఉంది. ఆలయానికి లోపలికి వెళ్లే ముందు ఒక కోటలోకి ప్రవేశిస్తున్నట్టు చాలా బాగుందండి. టెంపుల్ కి చాలా మంచి పని చేశారు. టెంపుల్ లోపలికి వెళ్ళాక చాలా శివలింగాలు ఉంటాయండి.
అండ్ టెంపుల్ చుట్టూగా సత్యనారాయణ స్వామి టెంపుల్ ఒకటి, అండ్ అన్నపూర్ణాదేవి టెంపుల్ ఒకటి, అండ్ శ్రీకృష్ణ పరమాత్మ టెంపుల్ ఒకటి, అండ్ పెద్ద నంది ఉంటుందండి. నందికి ఎదురుగా శివలింగం ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అవన్నీ నేను లోపల షూట్ చేయలేదు, నాకు కెమెరా ఇక్కడ వరకే పర్మిషన్ ఉంది. గేట్ 1 బయట ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉందండి, ఉడిపి టు ముంబై అని చెప్పి. చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మేమైతే 2 వెజ్ థాలీ ఒకటి తీసుకున్నాము అండ్ ఒక పానీపూరి ఆర్డర్ చేశాను. ఒక వెజ్ థాలీ వచ్చేసి 225 రూపీస్ అలా పడింది. మీరు వెజ్ థాలీలో ఐటమ్స్ కూడా గమనించవచ్చు. ఒక పర్సన్కి అయితే మీడియంగా సరిపోతుంది వెజ్ థాలీ. అండ్ పానీపూరి, నార్త్ సైడ్ పానీపూరి చాలా స్పెషల్గా ఉంటుంది, బాగుంటుంది అని ఆర్డర్ చేశాను. ఓకేగా ఉంది. ఈ విఆర్ గ్లాసెస్లో దర్శనం అనేది మా మదరు నేను ట్రై చేశామండి, చాలా బాగుంది. ఇక్కడికి వెళ్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది స్పెసిఫిక్గా ట్రై చేయండి, చాలా సాటిస్ఫై అయితే అవుతారు. ఇది రోలింగ్ చైర్స్, మనకి రోలింగ్ చైర్స్లో కూర్చోపెడతారు, దాన్ని తిరుగుతూ అది ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ స్పెషల్ దర్శనం అని చెప్పా కదండి, ఈ స్పెషల్ దర్శనం కాస్ట్ వచ్చేసి 300 రూపీస్. ఇది మనకి గేట్ 4 నుంచి ఎంట్రీ ఉంటుంది. నేనైతే సజెస్ట్ చేసేది కామ్గా స్పెషల్ దర్శనానికి వెళ్ళిపోండి. మీకు దర్శనం టైం వచ్చేసి 15 మినిట్స్, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. ఈ ఫ్రీ దర్శనం అయితే పీక్ టైంలో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ టైం అయితే పడుతుంది. అండ్ పీక్ టైంలో మార్నింగ్ పూట చేసుకున్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ టైం పడుతుంది. నా సజెషన్ అయితే స్పెషల్ దర్శనం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. దర్శనం చేసుకొని ఫుడ్ తిన్నాక మా మదర్ కొంచెం అక్కడ రిలాక్స్ అయితే నేను ఈ లోపల మణికర్ణికా ఘాట్ విజిట్ చేశానండి. ఈ మణికర్ణికా ఘాట్ కూడా రెనోవేట్ చేస్తున్నారండి, చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. కానీ ఈ మణికర్ణికా ఘాట్లో 24/7 దహన సంస్కారాలు అనేవి జరుగుతానే ఉంటాయంట. ఎక్కడెక్కడి నుంచో బాడీస్ అనేవి ఇక్కడికి తీసుకొని వస్తారంట, ఇక్కడ దహన సంస్కారాలు చేయడానికి. నేను వెళ్ళిన సమయంలో ఆల్రెడీ అక్కడ దహన సంస్కారాలు కొన్ని బాడీస్ కి జరుగుతున్నాయి, ఇంకా కొన్ని బాడీస్ తెచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఒక రెడ్ కలర్ టెంపుల్ గమనించారు కదా వీడియోలో, ఆ రెడ్ కలర్ టెంపుల్ లో అక్కడ లోపల ఒక దుని లాగా ఉందండి. ఆ దుని అనేది మనకి బాబాకుళ్ళో ఒక దుని చూస్తాం కదండి, ఈ కట్టెలు అవన్నీ వేస్తాము, ఆ దుని అనేది 365 డేస్ ఎప్పుడు వెలుగుతానే ఉంటుందంట. అండ్ ఇక్కడ దహన సంస్కారాలు చేసేటప్పుడు ఈ బాడీస్ ఫైర్ అనేది డైరెక్ట్గా వెలిగించరంట, ఈ దుని నుంచి తీసుకొని వచ్చి దహన సంస్కారాలు అనేది చేస్తారంట అండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, అదే దుని. అండ్ పక్కన గడ్డి కూడా ఉంది కదా, ఆ గడ్డి మీద ఆ దునిలో నుంచి ఒక నిప్పు తీసుకొని ఆ నిప్పుతో దహన సంస్కారం అనేది చేస్తారంట. ఒక బాడీ అనేది కంప్లీట్ గా బర్న్ అవడానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం అనేది పడుతుందంట అండి. ఈ 3 అవర్స్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అక్కడ ఉంటారు, వాళ్ళ చేతే ఆ నిప్పు పైన నీళ్ళు అనేది పోపిస్తారంట అండి. నీళ్లు పోసిన తర్వాత మెయిల్ బాడీ అయితే లంగ్స్ దగ్గర నుంచి కొన్ని పార్ట్స్, కింద నుంచి కొన్ని పార్ట్స్ తీసుకొని అవి గంగలో కలిపిస్తారంట వీళ్ళ చేతే. అదే ఫిమేల్ బాడీస్ అయితే హిప్ దగ్గర నుంచి కొన్ని పార్ట్స్ తీసుకొని గంగలో, ఆ మణికర్ణికా ఘాట్ దగ్గరే గంగలో వీళ్ళ చేత కలిపిస్తారంట. ఇది అక్కడ ప్రాసెస్ అంట అండి, ఒక ఆయన చెప్పారు. ఈ మణికర్ణికా ఘాట్ తో లాస్ట్ వీడియోస్ అండి, ఇంకా నేను వీడియోస్ అనేది షూట్ చేయలేదు. 1 డే కంప్లీట్ జర్నీ అయ్యేసరికి మేము చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ ఇంకా ఫోన్లో కూడా ఛార్జింగ్ అనేది లేదు అసలు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే, మేము 4:30కి వారణాసి వయా ఢిల్లీ టు హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్ అనేది ఉందండి. 4:30కి మేము వారణాసికి వెళ్తే 7:30కి ఢిల్లీ రీచ్ అయ్యింది. 8 o'clock ఢిల్లీ టు హైదరాబాద్ కనెక్టివిటీ ఫ్లైట్ ఉంది. ఇది మేము 10:30 కల్లా హైదరాబాద్ రీచ్ అయ్యే వాళ్ళము. వెదర్ కండిషన్ వల్ల, మా టైం బ్యాడ్ వల్ల ఈ ఫ్లైట్ అనేది క్యాన్సిల్ అయ్యింది. అండ్ దీనికి మాకు ఇంకొక ఫ్లైట్లో మాకు టికెట్ అనేది బుక్ చేశారు. అది 10:30కి వారణాసి టు హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్ అండి. 10:30కి ఫ్లైట్ అంటే మేము 9:30 కల్లా చెక్ ఇన్ చేయాలి. మేము 5:30కే ఇంకా అలిసిపోయి 6 కల్లా మేము ఎయిర్పోర్ట్ అనేది రీచ్ అయిపోయాము. 10:30కి ఆ ఫ్లైట్ ఎక్కితే మేము హైదరాబాద్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 12 అయ్యింది. ఈ రిటర్న్ ఫ్లైట్ అయితే 1.5 అవరే టైం పట్టింది, కానీ డిలే అయిపోయింది. ఆల్మోస్ట్ మేము ఇంటికి వెళ్ళే పాటికి 1:30 అయ్యింది. అదే మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ అయితే 11:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము. చాలా లేట్ అయిపోయింది. అన్నిట్లో కంటిన్యూస్ జర్నీ వల్ల ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోయాము మేము. రిటర్న్ ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి మాకు ఈచ్ ఫైర్ వచ్చేసి 5,000 రూపీస్ పడిందండి. ఇది కొంచెం 15 డేస్ ముందు బుక్ చేసుకుంటే 4,500కి కూడా వస్తుంది. అది కూడా వయా ఢిల్లీ కనెక్టివిటీ ఫ్లైటే ఈ రేట్కి వస్తుంది. అదే వారణాసి టు ఢిల్లీ డైరెక్ట్ ఫ్లైట్ అయితే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 10,000 12,000 ఉంటుంది. కొంచెం ఎర్లీగా బుక్ చేసుకుంటే అది కూడా ఫేర్ అనేది తక్కువకి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.